అందుకే అంటారు షడ్రక్ మెషక్ అబేద్నెగో, మా దేవుడు మమ్మల్ని సమర్థుడు, రక్షింపకపోయినా సస్తామేమో జ్ఞాని, నీ జ్ఞానానికి మాత్రం మేము లొంగం. సావరై సస్తాం, నాశనమైన అయిపోతాం, కానీ నీ మాటలు మాత్రమే నమ్మితే బైబిలే నమ్ముతాం, అంతే. దేవుని మాటలే నమ్ముతాం చివరి ఊపిరి వరకు, అంతే. మనుషుల జ్ఞానం కాదు, నా దేవుని శక్తి. హల్లెలూయా. నువ్వు మనుషుల జ్ఞానం, నీ లెక్కలు, నీ పక్కనోడి మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఆధారం చేసుకున్నావా, ఈ దైవశక్తి పనిచేయదు. ఉంటే అటు నుండి లేకపోతే ఇటు నుండి, మనం అటు ఇటు రెండు ఉంటాయి, ఇటు పోతుంది. అటక్కాలు ఇటక్కాలు. ఈ లోకంలో బ్రతకుతున్నప్పుడు తప్పదు కదా, తప్పదు. నీకు కూడా తప్పదు, నీకు తప్పదు. రావాల్సినవి వస్తాయి. అంటే ఒక మనుషుల జ్ఞానం వద్దు, నో, అది పక్కన పడే. దేని ఆధారం చేసుకోవాలి? దేవుడి జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుడి జ్ఞానం. ఎల్లమ్మా ఎలీషా, ఎల్లమ్మా వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఉన్న పాత్రలన్నీ ఎత్తుకుని వచ్చేసాయి, వచ్చి ఇంట్లో పెట్టు. ఇంత బుడ్డిలో నూనె ఉంది, అది వంపితే అనిందా? వంపితే ఇంత బుడ్డిలో అంత పడితే టప్పన అలా వంపు నిండిపోతాయి అన్నాడు. అమ్మో, దైవజనుడు చెప్పాడు, వంపితే నిండిపోతాయి. అప్పులో అంటారు, వంపితే ఎట్ట నిండుతాయమ్మా అని ఉండొచ్చు. దైవజనుడు చెప్పాడు, వంపితే నిండిపోతాయి. పిల్లకాయలు ఏమైనా చెప్పారు, ఏమ్మా కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, నువ్వంటే చదువుకోవాలి, నేను ఎంఎస్సి ఎంబీఏ చదివా, నువ్వు 10వ క్లాసు, నువ్వు 7వ క్లాసు, నేను బాగా చదువుకున్నా. ఇంత బాటిల్ వంపితే ఏమంటే టప్పన పడిపోద్ది. ఈ నీళ్ళు ఎన్ని ఏంటిది? దైవజనుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు. ఎవడొచ్చి చెప్పినా నేను నమ్మను, నా దైవజనుడు చెప్పింది నేను నమ్ముతా, నా దేవుని మాట నేను నమ్ముతా. ఎట్ట సాధ్యమే? ఆయన చెప్పిందే ఏంట, నువ్వు చెప్పిందే నేను. ఒరేయ్, శిలో ఎముకొని అడుక్కోపో, స్వస్థత సత్తే. అవును బా, నాకు భలే ఇష్టం వీడంటే. శిలో ఎముకొని ఎట్లా వెళ్తా ఉన్నాడు వాడు. ఏడికిరా పోతున్నావు? శిలో ఎముకోనేరు ఎక్కడ ఉందే? శిలో ఎముకోనేడితే నీకు ఎప్పుడు ఎందుకురా, ఏం పని రా అంటే, యేసు ప్రభు నా కంటి మీద బురద రాసి ఆడ పోయి కడుక్కోమన్నాడు. ఆడ కడుక్కుంటే నాకు కంటి చూపు వస్తుందంట, అందుకని వెళ్ళాలి. ఒరే బుద్ధి ఉన్నాడా? ఒరే నీకు బుద్ధి ఉందా? బుద్ధి లేదురా? నేను చదువుకున్నాను రా, నేను బిఎస్సి బీఈడి చేశా, ఎంఎస్సి చేశా, ఇంజనీరింగ్ చేశా, ఎంబీఏ చేశా. ఆయనకు అంత స్వస్థపరిచే శక్తి ఉంటే అక్కడే స్వస్థపరిచే ఓడరా నాయన. చీలో ఎముదాక వెళ్ళమంటాడా? ఎరకబా, అవును కదా, నువ్వు నేనైతే అవును కదా, నిజమే కదా. వాడేమో అదంతా తెలియదు, ఆయన చెప్పిందే ఎంట, నువ్వు చెప్పింది నేను ఎన్నబో. నువ్వెవడమైనా సరే, నువ్వు ఎంత పెద్ద జ్ఞానిమైనా, నువ్వెంత నువ్వు చెప్పింది నేను ఎన్నో, నా ఏసై చెప్పింది నేను ఎంట. చీలో ఎమ్ముకోని వాడు గుంట్లో పడ్డా, బురద గుంట్లో పడ్డా, రాళ్ళకు కొట్టుకున్నా, ఎదురుకుండా ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని అపాయాలు, ఏటికి చడవల నా యేసు చెప్పాడు, అది జరిగిపోద్ది. నా యేసు చెప్పాడు. ఇది దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం. చప్పట్ల కొట్టి దేవుని భయపడతా. ఇది దేవుని జ్ఞానం ఆధారం చేసుకోవడం. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే వాడు గుడ్డోడుగానే ఉండేవాడు, జీవితకాలం గుడ్డోడే. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే దేవుని జ్ఞానం, దేవునికి అసాధ్యమైందా లేదా? నవ్వింది ఒక ఆమె, బాగా నవ్వింది. నవ్వింది. ఎవరో తెలుసా? శారా, అబ్రహం భార్య. ఏం లేవు, నీకు సంతానాలు కలగడం అంత లేదు ఇప్పుడు, అన్నీ ఇప్పుడు అంత లేదు ఇప్పుడు, అసాధ్యం. భలేవాడి నువ్వా, దేవుడు భలే చెప్తాడు. 90 సంవత్సరాలు ఇప్పుడా నాకు సంతానం లేదా? వణుకుతుంటుంది బహుశా కూడా. ఇప్పుడా నాకు సంతానం ఏమే? శారా, దేవుడు శారా
యెహోవాకు అసాధ్యమైంది ఏమనందా. ఒక షాక్ కొట్టినట్టే షెవరింగ్ లాగా వణికిపోయి ఉంటుంది. సార్ తప్పైపోయిందయ్యా, మనుషుల జ్ఞానం నా మైండ్లో నిమిడి ఉంది. చిన్నప్పటాంచి చదువుకున్న చదువు, చిన్నప్పటాంచి మా గురువులు మా లెక్చరర్స్ నాలో నింపిన ఆ జ్ఞానం, పుస్తకాలు నింపిన జ్ఞానం, పేపర్లు నింపిన జ్ఞానం, స్నేహితులు నింపిన జ్ఞానం, వాళ్ళు వీళ్ళు నింపిన జ్ఞానంతో బుర్ర నిండిపోయి ఉంది. అందుకే నీ మాట అనుమానించాల్సి వచ్చింది. లేదు ప్రభు, ఆ జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నా, నీ మాట నేను నమ్ముతా. హల్లెలూయా. ఏ లాజిక్ నాకు అక్కర్లే, ఏ రీజన్ నాకు అక్కర్లే, జరుగుతుందంటే ఇది దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకోగలవా? దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే ఈ అద్భుతాలు నీ సొంతం. ఏది దేవుని శక్తిని ఆధారం చేసుకోనీకుండా నిన్నేది అడ్డుకుంటుంది? ఏ మనుషుని జ్ఞానం, ఏ అనుమానాలు, ఏ అపోహలు నిన్ను అడ్డుకుంటూ ఉన్నాయి? అవన్నీ ఒట్టిదే. వాస్తవమైంది ఇదివే, సత్యమైంది ఇదే. హల్లెలూయా. వాస్తవమైంది దేవుడే, వాస్తవమైంది దైవికమైన శక్తే. ఊరికి యేసు ప్రభు నమ్ముకుంది ఊరికేనా? ఎట్టున్నాళ్ళం అట్టాగే ఉండేదాన్ని చుట్టూరు అప్పులే. ప్రభువు నమ్ముకోక ముందు అప్పులే, ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా అప్పులే. ఇక ఎందుకు ప్రభువు నమ్మకాడా? అప్పుడు బలహీనత. ఇంకెందుకమ్మా నీ జీవితం? యేసయ్య ప్రవేశించి ఏంటి ఉపయోగం? అప్పుడు బలహీనతలే, ఇప్పుడు బలహీనతలే. అప్పుడు అదే దరిద్రం, ఇప్పుడు అదే దరిద్రం. ఇక నీ జీవితం ద్వారా దేవుడు మనకేం మహిమ ఉంటుంది? నో, మార్పు కనబడుతుంది. హల్లెలూయా. మార్పు కనబడుతుంది. భూలోకమును తల్లకిందులు చేసే వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి నువ్వు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మారామో, మనం ఏ ఆశీర్వాదానికి స్వతంత్రం అంటే దేవుడు అంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు 35 ఆదికాండం 35:11. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు మీరు దేనిని జయించాలనుకుంటారో దాన్ని జయించేసండి ఈ రాత్రి. అంతే, ఈ రాత్రి ఓడిపోవాలి. నిన్నేది బాధ పెడుతుందో, నిన్నేదైతే భయపెడుతుందో, నిన్నైతే కలవరం చెందిస్తుందో, నిన్నేది వెనక్కి లాగుతుందో, నిన్నైతే నిద్రలాని కూడా చేస్తుందో, అది ఓడిపోలే. ఈరోజు దాన్ని మొక్కలు చేసి పిండి చేసేసి. అబ్బే, ఇది దైవశక్తి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. చాలమ్మా. ఏమన్నాడు అబ్రహాంతో? నేను సర్వశక్తి గల దేవుడు. అబ్రహమా, అట్టాటి దేవుణ్ణి కాదు. అది అది కాదు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నువ్వేం కావాలో తెలుసా? ఎట్టున్నాడు అట్టుండకూడదు. యాకోబు గారు, ఆ బండే ఉండకూడదు. కారు కొన్నవా? అప్పుడు లేదే కారు. ఇప్పుడు కొన్నావా? ఎట్టున్నాడు అట్టుండకూడదు. నీవు ఫలించి నేను సర్వశక్తి కలగల దేవుడును, నువ్వు నా బిడ్డవి, నువ్వు ఫలించి అభివృద్ధి చెందు. అభివృద్ధి నీ జీవితంలో ఉంటుంది. ఏది పట్టుకున్నా బంగారమే. ఏది చేసిన నువ్వు చేయకపోతే ఏం చేస్తాడు? నాకు ఈ ఉద్యోగమే చాలులేయ్యా, రోజుకి 500 ఇది చాలులే అనుకుంటే అడే ఉంటుంది. 500 ఉంటుంది. 500 సార్లతో అనుకోని ఇంకొక దగ్గర నువ్వు ఇంకోటి చేసావనుకో, అప్పడాలే వ్యాపారం చేసావు, లేదా పత్యాపారం చేసావు అనుకో. అందరూ అంటారు పత్యాపారం అని. పత్యాపారం చేసినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పు నీ పక్క వాళ్ళతో, పత్యాపారం చేయను. పత్యాపారం అంటే చెత్త వ్యాపారం అని మన వాళ్ళకి, నష్టపోయే వ్యాపారం. పత్యాపారం చేయి. ఇస్సాకు కరువు వేసి 100 పత్యాపారం చేద్దాం. ఆశీర్వదించడానికి ఫలించి అభివృద్ధి చెందాలి. ఏ సీనో
ఎట్టున్నోళ్ళు అట్టాగే ఉండాలా? నా అది దేవుని ఉద్దేశం, ఫలించి అభివృద్ధి చెందు. అంతేకాదు నీ బిడ్డల 10th క్లాస్ ఫెయిల్ అవ్వకూడదు, డిగ్రీ ఫెయిల్ అవ్వకూడదు. వాడు ఏదో డిగ్రీ చదువుకొని ఏమి లేకుండా, ఉద్యోగాలు లేకుండా అటు ఇటు దిక్కులు చూస్తా బతకూడదు. ఏమంటున్నాడు రాజులో? ఏమన్నాడు? చదువు 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 చదువు. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసము పుట్టే. రాజులు నీ గర్భవాసమునా? రాజులు ఎవరున్నారంట? నీ బిడ్డలు ఎవరు కావాలంట? వాడి మీద చెయ్యేసి నువ్వు రాజువురా అని చెప్పు. నీ బిడ్డల మీద చెయ్యేసి రాజులు అని చెప్పండి. నీ బిడ్డ ఆడవాళ్ళు అయితే రాణులు అని చెప్పండి. మనకు పుట్టే బిడ్డలు ఎవరు? మనకు పుట్టే బిడ్డలు ఎవరు? ఆడ బయట ఈదులో కూర్చొని అగ్గి పెట్టి తీసుకొచ్చి ఎవరా లేవు. 10th క్లాస్ ఒకటి తెప్పానండి, ఇంకా 2 ఉండేయండి, బ్యాక్లాగ్ ఇంకా 3 ఉండేయండి. తన్ను అండి. అరే నువ్వు రాజురా, నువ్వు రాజు. నువ్వు నీ బిడ్డల్ని రాజుల్లాగా పెంచండి, రాణుల్లాగా పెంచండి. ఆడపిల్లల్ని వాళ్ళు కూడా రాజులు అవుతారు, ఆడపిల్లలు కూడా రాజులే. ఏలికలే పిచ్చ పిచ్చోళ్ళు పుట్టకూడదు మీ గర్భవాసాన. ఎవరు పుట్టాలి? నీ పిల్లల్ని నువ్వేమని పిలుస్తారు? ఎప్పటి నుంచి రాజు అని పిలు. ఏమని పిలుస్తావు? మా దగ్గర ఒకటి ఉన్నాడు, ఇంటి ముందు ర్యాంప్ బండి ఎక్కిస్తాంగా, అది గుంతలు 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 అయిపోయింది. దాన్ని సిమెంట్ పూడ్చి పోడవాలి, తాపీ పని చేసేవాడు కావాలి. సరే మా ఇంటికి ఒక ఆయన వస్తే, ఆ వీధిలో ఆయన వస్తే, ఈ తాపీ పని చేయాలయ్యా, దీన్ని పూడ్చాలన్నా. డాక్టర్ బాబు ఉన్నాడు కదా, డాక్టర్ బాబు పిలుచుకొని వద్దాం, ఆయన పూడుస్తాడన్నాడు. ఒరే డాక్టర్ బాబుకి దీనికే సంబంధం? డాక్టర్ ఇంజక్షన్లు కదా వేయాల్సింది, తాపీ పని ఆయన ఏం చేస్తారు? లేదు కాదండి, వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడు ఉండే డాక్టర్ కావాలని డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు పిలిచారు. వాడు డాక్టర్ కావాల 10th క్లాస్ తెప్పి తాపీ మేస్త్రి పని చేస్తారు. ఇప్పుడు తాపీ పని పేరు మాత్రం అట్టాగే ఉంది, ఉద్యోగం మాత్రం తాపీ పని. ఇది ఒట్టట్టి పేర్లు కాదు, రాజులే. దేవుని ప్రణాళిక కలిగితే నేను చెప్పాను చూసాము మొన్న ఆదివాన, ఆ కుర్రోడు తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చేవాడు. ఆ కుర్రోడు చాలా నిరుపేద, చిన్న చర్చి, యాకోబు గారు చిన్న చర్చి, పల్లెటూరు. నా పాటలంటే బలి ఇష్టం. నా మీటింగ్ పాపం అంత దూరం నుంచి ఏదో మంగళగిరి రవతల ఆటో కట్టుకొని ఆ పిల్లోడు తీసుకొచ్చాడు, మా కరుణకుమారయ్య గారు. నా పాటల వైపు ఆడేవాడు, నా ఆశల దీపం నీవి. యూట్యూబ్లో కూడా అప్పుడే స్టార్ట్ అయింది, యూట్యూబ్లో కూడా మ్యూజిక్ పెట్టి వాయిస్తున్న ఆ పాటలు. మా వాడిని బట్టి వాళ్ళ మీటింగ్కి వెళ్ళారు 2 సార్లు. ఆయన ఏదో చిన్న మీటింగ్లు పెట్టుకుంటే మొన్న ఫోన్ చేశాడు యాకోబు గారు, ఆ పాస్టర్ గారు వాట్సాప్ కాల్ చేశారు. అయ్యగారు నేను పలానా ఇక్కడ గుర్తొచ్చారులేండి అన్న. ఏంటి విషయాలు? ఇక్కడ ఇంకా అట్టాగే ఉన్నాడేమో, రేకులు వేసుకుని ఉంటాడు, తాటాకి తీసి రేకులు వేసుకున్నాడేమో. అయ్యగారు ఇప్పుడు నేను ఇక్కడ అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు అన్నాడు. ఓడిన ఆయన, ఏంటిరా అమెరికా నుంచి ఫోనా? అవునా అయ్యగారు ఏంటనే? మా అబ్బాయి మీకు తెలుసు కదా, 2వ మీ పాటలు అంటే చాలా ఇష్టం, పాటలు పాడేవాడు. అవును, ఆ అబ్బాయి బెంగళూరులో థియాలజీ చేసిన తర్వాత యూఎస్కి ట్రయల్ చేసుకుంటే యూఎస్కి అవకాశం వచ్చింది. అమెరికాలో చదివి ఇప్పుడు పాస్టర్ కోర్స్ ఏదో థియాలజీ అయిన తర్వాత ఒక చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు. ఒక ఫ్లాట్ ఉంది, ఇక్కడ కారు ఉంది బాబుకి. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఒక రూమ్ ఉంది, మీరు కూడా ఉండొచ్చు. మేము సంవత్సరానికి ఒకసారి వచ్చే 4-5 నెలలు ఇక్కడ ఉండి వెళ్తున్నాం అన్నాడు. చెప్పలు కొడితే రాజులు కావాలి నీ బిడ్డలు అవుతారు. ఆయన నువ్వు రాజుగా బతికిస్తే రాజు అవుతాడు.